Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. అధ్యాయము 6వ వచనం చదవండి దయచేసి. చాలమ్మా, తలలు వంచుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడా, దయగల రాజా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు వందనలు నాయన. ఇదిగో నాయన, ఉదయకాలం నుండి ఈ సాయంకాల సమయం వరకు నీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు నీకు మరొకసారి వందనములు నాయన. మరి ముఖ్యంగా నాయన, ఎన్ని ఇక్కట్లు ఇబ్బందులు వచ్చినప్పటికీ నాయన, మరి నన్ను సజీవురాలిగా నిలబెట్టుకున్నందుకు మరొకసారి వందనలు తెలుపుకుంటూ నాయన, కొద్ది నిమిషములు తండ్రి నీ వాక్యాన్ని పిల్లలమైన మేము ధ్యానించుతుండగా నాయన, నీ జ్ఞానమును నాకును మాకును అందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మరి ఈ యొక్క ప్రసంగము మనందరికీ తెలుసు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బాప్తిస్మము తీసుకున్న తరువాత ఆయన మొట్టమొదటగా అక్కడ ఉన్న జన సమూహములని ఉద్దేశించి సమూహములతో ఆయన మాట్లాడుతున్న మాటలు. మరి ఆ యొక్క జన సమూహములకు ధన్యతలను మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనములోనిదే మనము ఈరోజు మాట్లాడుకునే మాట. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. వారు తృప్తిపరచబడతారు. ఏ విధముగా తృప్తిపరచబడదురు? అసలు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పి వాక్యము వ్రాయబడి ఉన్నది. మరి నీతి అంటే ఏమిటి? ఆ నీతిని ఎలా మనము పొందుకోవాలి? మరొకటి, నీతిని మనం ఎలా పొందుకోవాలి, ఆ నీతి కొరకు మనం ఎలాగా పాటుపడాలి అనే దానిని మనము కొద్ది నిమిషాలు ఆలోచన చేసుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. మరి దేవుని నీతి, మన నీతి, మానవుడి యొక్క నీతి ఒకటేనా? ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టిని నోటి ద్వారా కలిగించిన దేవుడు, సమస్త సృష్టికి కారణభూతుడైన దేవుడు. మరి ఆయన యొక్క నీతి, తుచ్చమైన మానవులమైన మన నీతి ఒక్కటి అయిన అస్సలు ఎప్పటికీ కాదు. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఆకాశమంతా ఉన్నతంగా ఉంటాయి ఆయన ఆలోచనలు. ఆయన మార్గాలు కూడా చాలా ఇరుకుగా ఉన్న విశాలతను కలిగించే మార్గాలుగా ఉంటాయి. మనకు మొదట ఇరుకు అనిపించవచ్చు, తర్వాత ఎంతో హాయి సంతోషము అక్కడ మనకు దొరుకుతుంది. అవన్నీ మనము వాక్యంలో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించినట్లయితే మరి నీతి గల దేవుడు, మానవుని నీతి, మరి దేవుని యొక్క నీతి ఒకటేనంట. అది ఎంత మాత్రము కానేరదు. ఎందుకంటే మానవులమైన మనము, మన నీతి ఏ విధంగా ఉంటుంది? మనం అనుకున్నదే జరిగిస్తాము. మనం ఏమి చేయాలనుకుంటామో దాన్నే చేస్తాము. మనం చేసే దానినే, అది మన యొక్క పద్ధతులనే దైవోపదేశములు అని చెప్పి మనము నిర్ణయించుకొని వాటినే దేవుని నీతి అన్నట్టుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ మరి దేవుని నీతికి మన నీతికి చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. అందుకనే మరి ఇది వాక్య భాగం చదవండి, కళ్ళు కనిపించవు దయచేసి. రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం అమ్మ. ఎరుగక చాలమ్మా, వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. ఎవరు వారు? వారెవరు? మనమే. వారెవరు అంటే మనమే. మనము దేవుని నీతిని ఎరగటం లేదు, మన నీతిని మాత్రమే నీతి అని అనుకుంటూ దానిని జరిగిస్తూ ఉన్నాము. దేవుని నీతి ఏంటి అనేది మనము అసలు
తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయటం లేదు. ఈ లోక సంబంధమైన పనులలోనే ఇది మనం నడిచే నడక సరైనది, మనం మాట్లాడే మాట సరైనది, ఇదే నిజమైనది, ఇదే నీతి, ఇదే మాకు దేవుడు చెప్పిన నీతి అన్నట్లుగా మనం ప్రవర్తిస్తున్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ నీతి మరి యొక్క మానవుడి నీతి దేవుని నీతి ఎంత మాత్రము ఒకటి కాదు అని ఆయన ఒక్క నుంచి మనతో మాట్లాడుతున్నాడు. అసలు నీతి అంటే ఏమిటి? మనమైతే ఈ లోక సంబంధం వాటినే నీతి అనుకుంటున్నాం. మరి అసలైన నీతి ఏమిటి? మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం చదవండి దయచేసి. చాలమ్మా, చూశారు కదా, దేవుడైన యెహోవా మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే మనము నీతిమంతులము అని అర్థం. అక్కడ నీతి ఎట్లా మనకు ఆపాదించబడుతుంది, నీతి ఎట్లా మనకు కలుగుతుంది అంటే ధర్మశాస్త్ర ప్రకారము ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఒకటి కూడా తూచా తప్పకుండా, ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా మనము ఆచరించి నడుచుకున్నప్పుడే మనము నీతిమంతులముగా తీర్చబడతాము. నీతి అంటే అందుకే మన అబ్రహాము గారు మరి ఆయన దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఆయన నీతిగా ఎంచబడిందంటే ఆయన ధర్మశాస్త్రం అంతటిని పాటించాడు, ధర్మశాస్త్రం అంతటిని ఆయన అనుసరించాడు. అందును బట్టి ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కానీ నీతిమంతుడుగా తీర్చబడి ఆయన నేను దేవుణ్ణి నమ్మాను, నేను నీతిమంతుడుగా తీర్చబడ్డాను అని ఆయన సైలెన్స్గా కూర్చోలేదు. ఆయన ఏం చేశాడు? నీతి కార్యములు చేశాడు. నీతి కార్యములను బట్టి ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆయన క్రియలను బట్టి ఆయన నీతిమంతుడుగా మరి తీర్చబడ్డాడు. మనం చూసినట్టయితే మరి ఇస్సాకును మరి అబ్రహాము గారు బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా అబ్రహామును పిలుస్తాడు. అబ్రహామా, నీ కుమారుని నాకు నీవు బలిగా అర్పించమన్నాడు. బలిగా అర్పించమన్నప్పుడు ఆయన ఎంత మాత్రము కూడా ఆలోచించలేదు, వెనుకకు తిరిగి చూడలేదు. లేక కలిగిన నాకు ఒక్కగానొక్క కొడుకుని ఆలోచించకుండా దేవుని మీద నమ్మకముతో ఆయన తన కుమారుణ్ణి బలిపీఠము మీదికి తీసుకెళ్ళాడు, అర్పించడానికి తీసుకెళ్ళాడు. అంటే ఆయన దేవుని ఎడల ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడు మనం ఆలోచించాలి. ఇచ్చాడు దేవుడు, మళ్ళీ తిరిగి ఇవ్వమన్నాడు. ఇచ్చాడు, మళ్ళీ తిరిగి ఇవ్వమన్నాడు. తనకు ఈ కొడుకు తప్ప ఇంకొక కొడుకు లేడు, అయినా ఇవ్వమన్నాడు. అంటే అబ్రహాము ఏమాత్రము సందేహించలేదు, నా కొడుకునిస్తే ఎట్లా అని. దేవుడు ఏం చేయాలంటే ఆయన చేస్తాడు. ఆయన మీదనే భారం వేశాడు. ఏమైనా నీవే ఇచ్చావు తండ్రి, నువ్వు ఏమన్నావు నీకు ఇచ్చేస్తున్నా అని అంత గొప్ప నమ్మకంతో ఆయన ఆ అబ్రహామును ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మరి ఆయన నమ్మకము దేవునికి తెలుసు కనుకనే ఆ రీతిగా ఆయన అడిగి ఉండవచ్చు. అందుకనే అక్కడ అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వకముందే ఆగు అని చెప్పి ఇవ్వకుండా ఆపివేసినట్టుగా మనము అక్కడ గొర్రెను దహన బలిగా అర్పించినట్టు మన అందరికీ వాక్యం ద్వారా తెలుసు. అయితే ఆయన ఎంత నమ్మకము కలిగి దేవుణ్ణి ఆయన విశ్వసించాడు, ఎంత నమ్మకము కలిగి దేవుణ్ణి ఆయన నమ్ముకున్నాడు. ఆయన ఒక్కడే దేవుణ్ణి నమ్మాడా? మరి మనము నమ్మలేదా? ఆయన ఒక్కటి నమ్మాడా? మరి మనము నమ్మలేదంట. మరి మనము కూడా నమ్మాము దేవుణ్ణి. మనము దేవుణ్ణి నమ్మి ప్రతిరోజు గుడికి వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, కూడికలకు వస్తున్నాము, అన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాము దేవుని సన్నిధిలో. మరి మనది కూడా నమ్మకమే కదా. నమ్మకం లేకపోతే గుడిలోకి ఎందుకు వస్తాము? దేవుని సన్నిధికి ఎందుకు వస్తాము? అబ్రహాము నమ్మినట్టే మనము నమ్మాము అని మనం అనుకుంటాము. కానీ దేవుని పిల్లలారా, అబ్రహాము నమ్మకము వేరు, మన నమ్మకము వేరు. అబ్రహాము నిస్వార్థంగా నమ్మాడు,
స్వార్థము లేకుండా నమ్మాడు. ఆయన స్వార్థము లేకుండా నమ్మాడు. మనము స్వార్థముతో కూడి స్వార్థపూరితంగా మనము నమ్ముతాము. మన నమ్మకానికి అబ్రహాము నమ్మకానికి చాలా ఉంది. మరి మనమైతే మన ఆరోగ్యము బాగైనందుకు నమ్ముతాము, ఉద్యోగాలు వచ్చినందుకు నమ్ముతాము, కుటుంబంలో మంచి జరిగితే నమ్ముతాము, ఇంకా అనేక రకాలుగా మనకు మేలు జరిగితేనే దేవుణ్ణి నమ్మువారుగా ఉంటాము. మరి అబ్రహాము ఆయన ఎలా నమ్మాడు? ఆయన నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేని సమయంలో నమ్మాడు. మనకిప్పుడు నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఏమై ఉన్నది? పరలోక రాజ్యము చేరుటే మన నిరీక్షణ. మనం దేవుని సన్నిధికి వెళ్ళడమే మన నిరీక్షణ. అక్కడికి వెళ్ళడానికి మనం ఇక్కడ ఏమే కార్యక్రమాలు చేయాలి, అది చేస్తేనే ఆ దేవుని సన్నిధికి చేరుకుంటాము. అది మనకు నిరీక్షణ. అట్టి నిరీక్షణను మనకుంది. కానీ అప్పుడు నిరీక్షణకు ఏమీ ఆధారం లేని సమయంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. మరి ఆయన మనకు ఎవరన్నా వచ్చేసి మీరు ఇది నమ్మండి, ఇది అవుతుంది అని అంటే మాకు దానికి ఆధారాలు చూపెట్టండి, అది నిజమో కాదో మేము పరీక్షించుకున్న తర్వాత అది అవును అనుకుంటే నమ్ముతాము, లేకుంటే మేము నమ్మము అని మనం ఎదురు ప్రశ్న చేస్తాము. కానీ ఇక్కడ అబ్రహాము ఏది నిరీక్షణకు ఆధారం లేని సమయంలో ఆయన దేవుణ్ణి నమ్మాడు. ఆయన నిస్వార్థంగా నమ్మాడు. స్వార్థము లేకుండా నాకు ఇది కావాలా అది కావాలా అని అనకుండా మరి ఆయన నమ్మినట్టుగా మనము వాక్య భాగంలో చూస్తుంటాము. కాబట్టి దేవుని పిల్లలారా, మరి మనము ఏ రీతిగా ఉంటున్నాము? దేవుని ఏ విధంగా నమ్ముతున్నాము? మన నీతి ఏ విధంగా ఉంటుంది? ధర్మశాస్త్రమును పాటించే వారిగా ఉంటున్నామా? ధర్మశాస్త్రం అంతటిని మనం ఒక్కటి కూడా తప్పుపోకుండా పొల్లు పోకుండా పాటించినప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. మరి అట్టి నీతిమంతులుగా తీర్చబడాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఏదైనా చేయాలి. మరణము తర్వాత అక్కడికి వెళ్ళి ప్రభువా ప్రభువా అని ఎన్ని మార్లు పిలిచినా మన మాటలు ఆయన వినడు, ఆయన తలుపు తీయడు. ఇప్పుడు మాత్రమే మనకు అవకాశం ఉన్నది. మనము నీతిమంతులుగా తీర్చబడాలన్నా, మనము దేవుని యందు ప్రేమ కలిగి, సహోదరుని ఎడల ప్రేమ కలిగి మనం ఉండాలన్నా మనము ఇక్కడనే మన జీవితాలను సరి చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. మనము చూసినట్టయితే అబ్రహాముని అక్కడ కారణము 14, 21, 23 చాలమ్మా ఇక్కడ చూసినట్లయితే ఆయన మరి అక్కడ సొదొమ రాజు ఆయనని మనుషులను నాకిచ్చి ఆస్తినంతటిని నీవే తీసుకోమని అన్నప్పుడు ఎంత సంతోషంగా తీసుకుంటామండి మనము. కానీ అక్కడ అబ్రహాము ఎంత మాత్రమును ఆయన ఆశపడలేదు. అబ్రహాము అక్కడ ఏం చేశాడు? అబ్రహామును నేనే ధనవంతునిగా చేశానని నీవు చెప్పకుండానట్లు నూలు పోగైనను చెప్పుల వారైనను ఏదైనాను నేను తీసుకోనని చెప్పి అక్కడ ప్రమాణము చేసి ఆయన దేవుని మాటకు లోబడి, ఆయన దేవుని ఆజ్ఞలకు లోబడి వెళ్ళినట్టుగా మనం కనబడుతుంది. మరి మనము ఏదైనా ఆశ చూపెడితే వెంటనే లొంగిపోతాము. మన నమ్మకము ఎంతలో ఉంది? అబ్రహాముల నమ్మకాన్ని మన నమ్మకాన్ని త్రాసులో వేసి చూస్తే మన నమ్మకము ఎంత మాత్రము తూగదు. అబ్రహాము ముందు మనము ఎంత మాత్రము తగిన వారము కాదు దేవుని నమ్మడములో. మరి మనము ఈ అబ్రహాము ఈ రీతిగా ఉన్నాడు గనుక, ఆయన పాఠ్యాన్ని మనం చదువుకుంటున్నాము గనుక మరి మనము ఏ రీతిగా ఉంటున్నాం తెలుసుకున్న తర్వాత కూడా మరి అబ్రహాము ఈ రీతిగా తను ఏది కూడా ఆశించకుండా నిస్వార్థంగా దేవుణ్ణి ప్రేమించాడు. అటువంటి అబ్రహాము నమ్మకము మనము కలిగి ఉన్నామా? మనము నమ్ముతున్నాము, మనము గుడికి వస్తున్నాము. ఏది మాకు లేకున్నా చాలు ప్రభువా,
నీ ఉంటే చాలు యేసయ్య అని కూడా మనము పాట పాడుకుంటుంటాం. ఆయన ఉంటే చాలు అనే పాట మాత్రమే పాడుతున్నామా? ఇక ఏది వద్దు, నువ్వు ఉంటే చాలు అని పాడుతున్నాము. దానికి అనుగుణంగా మన జీవితాలు ఉంటున్నాయా? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. దేవుని సంగమా, మరి నీతి కొరకు ఆకలి దప్పులు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని వాక్యము సెలవిస్తున్నది. మన నీతి ఏ విధముగా ఉన్నది? మన నమ్మకము ఏ విధముగా ఉన్నది? మనం ధర్మశాస్త్రమును నెరవేర్చువారిగా ఉన్నామా? మన సహోదరుని ప్రేమించేవాడిగా ఉన్నామా? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఇంకా చూసినట్లయితే మన నోహావు గారి గురించి చూస్తే ఆయన ఈ తరము వారంతటిలో ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది. ఈ తరము వారంతటిలో నీవే నీతిమంతుడుగా ఆగపడుతున్నావు అంటాడు దేవుడు. ఆ తరము వారంతటిలో అంటే ఎన్ని వేల మంది ఉండొచ్చో నాకైతే తెలియదు, కానీ అంతమందిలో కూడా ఆ తరము వారందరూ ఏ విధంగా ఉన్నారు? పాపము చేసు, తినుచు, త్రాగుచు, పెళ్లిళ్ళు చేసుకుంటూ, పెళ్లికిచ్చుకుంటూ వారు పాపభూయిష్టమైన జీవితాలను వారు కలిగి ఉన్నారు. అప్పుడు ఆయన ఈ సృష్టిని చేసినందుకు మనసులో సంతాపము పొంది, అది ఆదికాండము 6వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా, సంతాపము పొంది వీరిని తీసివేయాలనుకున్నాడు. అటువంటి సమయంలో మరి ఆయన చేసిన ఈ సృష్టిని కాపాడడానికి ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడా అని ఆయన ఆకాశము నుండి తొంగి చూసు దేవుడు, ఆకాశము నుండి నరులను పరిశీలించగలిగిన దేవుడు. ఆయన ఆకాశము నుండి చూసినప్పుడు అక్కడ నోహావు మాత్రమే నీతిమంతుడుగా కనిపించాడు. ఎంత ధన్యత అండి నీతిమంతుడుగా కనిపించడం అంటే! దేవుని ఎడల ఎంత భక్తిగా ఉండవచ్చు ఆయన నీతిమంతుడుగా కనిపించాడు. నీతిమంతుడుగా కనిపించినప్పుడు ఆయనకి నీవు ఓడను తయారు చేసుకొని నీ ఇంటి వారు నీవు ఈ సమస్త జీవరాశులని ఆయన వలనే మళ్ళీ పునర్సృష్టి జరిగింది. ఒకరి నీతి వలన అనేకులు రక్షింపబడుదురు అని వాక్యం ఉన్నది. ఇప్పుడు ఎవరు నీతిమంతుడు? ఎవరు? నోహావు ఒక్కడే నీతిమంతుడు. ఆయన ద్వారా ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు మరి అక్కడ రక్షింపబడ్డారు. దేవుని సంగమా, మరి మనము ఏ రీతిగా ఉంటున్నాము? నోహావు నీతిమంతుడుగా ఆయనకు కనిపించాడు. ఆకాశం నుండి చూసినప్పుడు నోహావు నీతిమంతుడుగా కనిపించాడు. మరి దేవుడు ఇప్పుడు కూడా మనలందరినీ చూస్తున్నాడు. ఆయన కనుదృష్టికి ఏది మరుగై ఉండలేదు. సమస్తమును తేట తెల్లముగా కనపడుతున్నది. మరి ఆయన చూసినప్పుడు నీతిమంతులముగా మరి మనము కనపడుతున్నామా, లేక అనీతిమంతులుగా కనపడుతున్నామా? ఒకసారి మనలను మనము పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు. మరి నీతిమంతుడికి ఆపదలు వస్తాయి. దేవుని నమ్మిన వారికి అనేక ఆపదలు సంభవిస్తూ ఉంటాయి, అనేకమైన బాధలు కలుగుతుంటాయి. ఈ శారీర సంబంధమైన బాధలు వాటిని మనము పట్టించుకోని అవసరం లేదు, కానీ ఆత్మ సంబంధంగా మరి దేవునికి దగ్గరగా బ్రతికినప్పుడు చాలా విధాలుగా బాధలు వస్తుంటాయి. క్రీస్తు ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో వారు బాధపడ్డప్పుడు, హింసింపబడ్డప్పుడు, నిందించబడినప్పుడు అప్పుడే వారికి ధన్యత దొరుకుతుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీ ఫలము పరలోకమందు అధికమవును అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన నమ్మిన మనకు కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇంకా అనేక విధాలైన శ్రమలు రావచ్చు. వచ్చినప్పుడు వదిలివేసి పక్కకు జరిగితే మటుకు మనము ఎక్కడ వేయబడతాము? నరకంలోనే వెళ్ళిపోతాము. మనం ఇంకెక్కడికి వెళ్ళము. మనకు ఉన్నది నరకమే. దేవుణ్ణి వదిలివేస్తే మనిషికి ఉన్నది ఇంకొకటే ఒకటి, నరకం అనే ఆ పాతాళంలోనికి వెళ్ళాలి. మరి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ మన లాజరు, ధనవంతుడు లాజరు కథలో చూసినట్టయితే ఆయన అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఎవరు? లాజరు. ఆయన ఈ భూమి మీద బ్రతికినన్ని దినములు చాలా కష్టపడ్డాడు. మరి ఎన్ని విధాలకు అనుభవించాడో మరి ఆయనకి
కష్టపడ్డాయన్నీ దేవుడు చూశాడు కనుకనే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి నెమ్మది గల స్థలములో అబ్రహాము రొమ్మున ఆయన ఆనుకొని ఆయన నెమ్మది పొందుతూ కనిపించాడు. మరి ధనవంతుడు సుఖపడ్డాడు. ధనవంతుడు సుఖపడి ఏమి సంపాదించుకున్నాడయ్య అంటే వేదనకరమైన స్థలంలోనికి ఆయన వెళ్ళాడు. దేవుని నమ్మగానే సరిపోదండి. దేవుణ్ణి నమ్మితే అనేక శ్రమలు వస్తాయి మనకి. అట్టి శ్రమలను మనము జయించు వారముగా ఉండాలా, ఆ శ్రమలను మనము గెలుచు వారముగా ఉండాలా. అది ఎలా సాధ్యము? ప్రార్థన, వాక్యము పఠనము, దేవుని సన్నిధికి రావడము, దేవుని మాటలు విన్నప్పుడే మనము మనకొచ్చిన శోధనలను బాధలను మనము జయించే వారముగా ఉంటాము. కాబట్టి దేవుని సంగమా, మన నీతి ఏ విధముగా ఉంటుంది? అబ్రహాము నీతి వలె ఉన్నామా? అబ్రహాము నమ్మినట్టుగా నిస్వార్థంగా నమ్ముతున్నామా? లేక మరి ఇంకొక మాట మాట్లాడినట్టు దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5:20, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూశారు కదా? అయితే మన నీతి ఏ విధంగా ఉన్నాడట? శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే అధికముగా ఉండాలంట. మరి శాస్త్రులు పరిచయులు ఎవరు? శాస్త్రులు వారికి ధర్మశాస్త్రము తెలుసు, కట్టడలు విధులు అన్నీ తెలుసు. అయినప్పటికీ వారు చెప్పువారు మాత్రంగానే ఉంటారు కానీ చేయువారుగా ఉండరు. వారు అగ్రపీఠములు కోరుకుంటారు, అగ్రస్థానాన్ని కోరుకుంటారు పరిచయులు శాస్త్రులు. కానీ వారు చెప్పడం వరకే, కానీ వారు చేయరు. మరి శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతికి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో చేరడు. ఇంకొక మాట కూడా దేవుడు అని చెప్పాడు. ఒంటే సూది బెజ్జములో దూరుతుందట కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించనేరడు. చూసారా? ధనము కొరకు ఆశపడువాడు కూడా లోపే పాపే. అందును బట్టి ధనము కోసము వాళ్ళు ఏమైనా చేస్తారు, పాపకార్యాలు చేయొచ్చు ధనము కోసము. ధనము మనిషిని ఎన్నో రీతులుగా నష్టపరుస్తుంది. అటువంటప్పుడు అతనికి పరలోక రాజ్యం ఎలా సిద్ధిస్తుంది? అందుకే ఒంటి అయినా సూది బెజ్జంలో దూరుతుందేమో కానీ మరి మనమైతే పరలోక రాజ్యంలో ప్రవేశించనేరు. మరి ఇంత చక్కటి మాటలు పరిచయుల నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను మన నీతి అధికము కాని ఎడల మనం పరలోక రాజ్యంలో చేరము అని చెప్తున్నారు. ఈ పరిచయుల నీతి ఏ విధంగా ఉంటుందంటే మనం చూసినట్టయితే వారు తమకు తామే నీతిమంతులమని తమకు తామే చెప్పుకుంటారు. తమకు తామే మేము నీతిమంతులము అని చెప్పుతూ అందరితో మరి తమను తాము హెచ్చించుకుని వారుగా ఉంటారు. అయితే దేవుడు చెప్పిన మాట ఏంది? ఎవరైతే తనను హెచ్చించుకుంటాడో తగ్గింపబడును, తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అన్నాడు. ఇక్కడ పరిచయులు తమను తాము హెచ్చించుకుంటున్నారు. అక్కడ మనము చదవడం వద్దు కానీ లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసిందే అక్కడ ఆ పరిచయుని యొక్క ప్రార్థన మనకు అక్కడ ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? నేను గుడికి వస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ఈ సుంకరి కంటే మంచిగా ఉన్నాను, అన్ని విధాల నేను నీకు దేవుని సన్నిధిలో నీకు అన్ని సమర్పించుకుంటున్నాను, ఇతని కంటే పక్కవాన్ని చూపెడుతూ అతని కంటే నేను గొప్పగా ఉన్నాను అని చెప్పి అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అంటే తనను తాను ఆయన హెచ్చించుకుంటున్నాడు. మరి అదే లూకా సువార్త కింది వచనంలో చూసినట్టయితే 18, 13, 14 వచనములలో సుంకరి యొక్క ప్రార్థన కనపడుతుంది. సుంకరి యొక్క ప్రార్థన చదవండి అమ్మా. ఆయన ఆకాశము వైపు అమ్మా కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుము అని ఆయన అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు, తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఎవరు ఇక్కడ? సుంకరి అనేవాడు. ఆయనకి ధర్మశాస్త్రం ఏమీ తెలియదు. అయినప్పటికీ ఆయన దేవుని ఎదుట ఆకాశం వైపు కన్నులు ఎత్తలేదంటే ఆకాశంలో ఉన్నది ఎవరు?
సింహాసనము పైన ఉన్న దేవుడు. ఆయనను చూచుటకు కూడా ధైర్యము జాలక తల వంచుకొని రొమ్ము కొట్టుకొని పాపిని అని ఆయన ఏడ్చినప్పుడు అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డారు. ఈ ఇద్దరు అక్కడ ప్రార్థన చేసినప్పుడు సుంకరి మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మరి ఇతడు ఆయన తనకు తాను హెచ్చించుకున్నాడు గనక ఆయనని దేవుడు లెక్కించలేదు. మరి సుంకరిని మాత్రము ఇతను నీతిమంతుడుగా ఆయన దృష్టికి నీతిమంతుడయ్యాడు. కాబట్టి మరి సుంకరి ప్రార్థన మనలో ఉన్నదా? తగ్గింపుతనము మనలో ఉన్నదా? మరి పరిచయుడైతే హెచ్చించుకున్నాడు. మనకు తెలుసు హెచ్చించుకున్న వారు తగ్గించబడతారని, హెచ్చించుకున్నవాడు ఎప్పుడైనా తగ్గించబడతాడని. మరి మనము సుంకరి ప్రార్థనలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనము దేవుని నమ్మడంలో ముందుండాల, దేవుని నమ్మడంలో నిస్వార్థంగా ఉండాల. దేవుని నమ్మాలంటే ఆయన నెరవేర్చాలంటే ఆయన కట్టడలను విధులను నెరవేర్స్తేనే నీతిమంతులుగా మనము తీర్చబడతాము. ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్యభాగంలోనికి మనం వెళ్ళినట్టయితే యెషయా గ్రంథము 55:1-12 వచనాల్లో చూసినట్టయితే అక్కడ దప్పుకొని వారలారా చదువమ్మా. చేయుడి మీరేలా చాలమ్మా. ఇక్కడ మనము చూసినట్టయితే దప్పిగొను వారలారా నా యొద్దకు రండి అంటున్నాడు. దప్పిగొను వారలారా, ఎవరు ఈ పిలిచేది? సర్వోన్నతుడైన దేవుడు మనలను పిలుస్తున్నాడు. సర్వోన్నతుడైన సృష్టికర్త అయిన దేవుడు మనలను పిలుస్తున్నాడు. దప్పిగొను వారలారా, ఈ శరీర సంబంధమైన దప్పి మనం తీర్చుకోగలుగుతాం. ఆత్మ సంబంధమైన దప్పికను తీరాలంటే మనకు దేవుడు మాత్రమే మన ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చగల దేవుడు. మనం ఎలా తీరుతుందంటే ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయనను కనుగొన్నప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన వాక్యం చదివినప్పుడు, అప్పుడు మాత్రమే మన యొక్క ఆత్మీయ దాహము తీరుతుంది. దప్పిగొను వారలారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. మీరు వచ్చిన వారికి వారెన్నడూను ఆకలి కొనరు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నడూను దప్పికొనరు. మరి మనము ఏ రీతిగా ఉంటున్నాము? దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. తన రిక్త హస్తాలు చాచి రండి నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు రండి, నేను మీ దాహం తీరుస్తాను. ఆత్మీయ దాహాన్ని నేను తీరుస్తాను. జీవాహారమును నేనే, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు. ఆయన పిలుస్తున్నాడు. నేను జీవాహారమునై ఉన్నాను. నా మాటలు వింటే మీకు ఆకలి దప్పులు ఉండవు. కాబట్టి మనము ఆయన మాటలను, ఆయన పిలుపుకు లోబడుతున్నామా? ఆయన పిలుపును ఆయన పిలిచినప్పుడు మనము గ్రహించగలుగుతున్నామా? ఒకసారి మనలను మనము ఆలోచించుకోవాలా. ఆయన పిలిచినప్పుడు, ఆయన చేతులు చాచి మనల్ని ఆహ్వానించినప్పుడు, అప్పుడే మనము ఆయన పిలుపు విని ఆయన యొద్దకు వెళ్ళినట్టయితే, వాక్యాన్ని చదివినట్టయితే, నీతి అను వాక్యమును మనము నెమరు వేసుకున్నట్టయితే మనకి ఆకలి దప్పులు తీరుతాయి. మరి ఇంకొక వచనం ఏమిటంటే కీర్తన గ్రంథం 84:1-12 చూసినట్టయితే ఇక్కడ ఏమని ఉన్నదంటే, యెహోవా మందిర ఆవరణములను చదువమ్మా. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఆశపడుచున్నది. మనము ఈ వాక్యమును ఆలోచించాలి. దేవుడు మాట్లాడే మాటలను మనము గ్రహించగలిగితే, మందిర ఆవరణములో ఒక మనిషి తోటకు వెళితే తినడానికి పండు దొరుకుతుంది. ఒక మనిషి చెట్టు కిందికి, ఎండలో నుండి చెట్టు కిందికి వెళితే నీడ దొరుకుతుంది. షాపులోకి వెళితే సామాన్లు దొరుకుతాయి మనకు కావలసినవి. మరి ఇక్కడ మందిర ఆవరణంలోనికి వెళితే మనకేమి దొరుకుతుంది? మనకు అక్కడ వాక్యము దొరుకుతుంది. ఆ వాక్యమును దొరకడం కోసము మనము ఎంత తృష్ణ కలిగి ఉండాలి అంటే మనసు ఆరాటపడుతుంది. అదే కీర్తన గ్రంథము 42:1 చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. దుప్పి తృష్ణ కలుగుతున్నది, ఆశపడుతున్నది.
మరి మనం ఆలోచన చేసినట్టయితే దుప్పి ఎడారిలో ఉంటుంది, దానికి నీటి చెలిమలు ఎక్కువ దొరకవు, అది దాహం వేసినప్పుడు ఎంతో ఆరాటపడుతూ ఉంటుంది. మరి మనము కూడా వాక్యమును మనకు కావాలంటే దేవుని ఆవరణములను తొక్కుటకు నాకు మానవుకి ఆరాటము తృష్ణ అనేది కలిగి ఉండాలి. అప్పుడే మనకు వాక్యం దొరుకుతుంది. అందుకే ఒక మాట లూకాసు వార్తలో ఉందనుకుంటూ చెప్పడం లేదు, కానీ ప్రతి మనిషి కూడా దేవుడి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు అని. వాక్యము వలన మనము బ్రతుకుతాము, వాక్యము వలనే మనము జీవించగలుగుతాము, వాక్యము వలననే మనము ఆత్మీయంగా ఎదగగలుగుతాము. మరి దేవుని మందిర ఆవరణములో మనకి దొరికేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క నీతి, ఆయన యొక్క ప్రేమ, ఆయన కృపా కటాక్షాలు ఆ యొక్క మందిరంలో మనకు దొరుకుతాయి గనక ఆ మందిరానికి వెళ్ళుటకు మనము చాలా ఆరాటపడు వారముగా ఉండాలి. ఒక గడియ గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టము అని చెప్పి మనము అక్కడ గ్రహించవలసి ఉన్నది. మరి కీర్తనల గ్రంథంలో అదే మాట ఉన్నది, ఒక గడియ గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పి మనకు అక్కడ కీర్తన గ్రంథంలో రాయబడింది. అంటే దేవుని యొక్క మాటలు మనం వినాలంటే దేవుని యొక్క ఆవరణంలోనికి మనము వెళ్ళాలి. ఎక్కడో వెళితే మనకి కూర్చుంటే మనకి వాక్యము దొరకదు, మన ఆత్మ తృప్తి పడదు. మనము దేవుని కొరకు దేవుని వెంబడించాలి, వెంబడించడమే నీతి, దేవుని కలిగి ఉండడమే నీతి, ధర్మశాస్త్రమును ఆచరించడమే నీతి, మన పొరుగువాన్ని ప్రేమించడమే నీతి. ఆయన అందుకే అంటాడు, ధర్మశాస్త్రం అంతటిని మనము 10 ఆజ్ఞలను మనము పాటించలేము కనుక ఆయన 2 ఆజ్ఞలుగా దానిని కుదించాడు. నీ పూర్ణ మనసు పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలే ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నది. మరి మనము మరి ఆ 2 ఆజ్ఞలలోనే ఈ ధర్మశాస్త్రం అంతా క్రోడీకరించబడి ఉన్నది. కాబట్టి మనము ఈ 2 ఆజ్ఞలను మనము పాటించితే మనము ధర్మశాస్త్రాన్ని మన నీతిని కలిగిన వారమే, నీతిని నెరవేర్చిన వారమే, దేవుణ్ణి నిస్వార్థంగా నమ్మిన వారమే అవుతాము. కాబట్టి దేవుని సంగమా, మరి మనము సుంకరి, దేవుడైతే సుంకరి వలె ఉండాలని కోరుకుంటున్నాడు. మరి నిస్వార్థమైన నమ్మకము కలిగి ఉండాలనుకుంటున్నాడు. ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి నీతిమంతులుగా తీర్చబడాలని అనుకుంటున్నాడు. మరి చివరిగా మనము యేసుక్రీస్తు, ఇదొక వాక్యం చదవండి అమ్మా, రోమాపత్రిక 5:8-9 వచనములు. అయితే మనమింకనూ పాపులమై ఉండగానే మన దోషముల కొరకు మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి మన నిమిత్తము ఆయన రక్తము చిందించినాడు గనుక ఆయన రక్తములో మన పాపములను మనము కడుక్కుంటేనే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఇది అసలైన మాట. మనము ఆయన రక్తములో మనము కడుగుకోవాలా, మన హృదయములను కడుక్కోవాలా. వస్త్రములంటే మన హృదయములు, తెలుపు అనేది పరిశుద్ధతకు గుర్తు. మన వస్త్రములను కడుగుకొని మన హృదయములను ఆయన రక్తంలో కడుక్కుంటేనే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. కాబట్టి దేవుని సంగమా, మరి మనము ఏ రీతిగా మరి దేవుని ఎడల మన నీతిని మనము జరిగిస్తున్నాము? దేవుని నీతిని, దేవుడు అనుకున్న నీతిని నెరవేరుస్తున్నామా, లేక పరిచర్యల నీతి మనలో ఉన్నదా? ఒకసారి మనలను మనమే పరీక్షించుకొని, దేవుడైతే మరి మంచి ధర్మశాస్త్రం పాటించే నీతిని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనని ప్రేమించాలని, పొరుగువారిని ప్రేమించాలని, ఈ 2 ఆజ్ఞలు నీవు చేస్తే మీరు నీతిమంతులే అన్నట్టుగా దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడినాడు. కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమగల తండ్రి, అయ్యా కొద్ది నిమిషములు తండ్రి నీవు మాతో మాట్లాడినావు నాయన. నీ మాటలు విన్న మేము వాటిని విడిచిపెట్టకుండా నాయన మా జీవితంలో వాటిని జరిగించుచు తండ్రి నిన్ను అనుసరించే బిడ్డలుగా ఉండటకు నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ వందనాలు.
Please like, share and subscribe.